అక్కడ ఫోటోగ్రఫీ రంగంలో మనం ఏం చేస్తాము, ఒక కెమెరా తీసుకొని క్లయింట్ దగ్గరికెళ్ళి ఫోటోస్ తీస్తాం, లేకపోతే వీడియోస్ తీస్తాం. తీసిన వాటిని మనం వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ ఇస్తాము. చూసేవాళ్ళకి ఎలాగనిపిస్తదంటే, ఏముంది కెమెరా ఏం అరిగిపోలేదు, అతను తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ మెమరీ కార్డ్ మనకేం ఇవ్వలేదు, తీసుకెళ్ళిపోయాడు. వచ్చి ఊరికే ఫోటోలు తీసెళ్ళాడు. దానికెందుకు అంత ఖర్చు ఇవ్వాలి, ఎందుకంత 5,000 ఇవ్వాలి, 4,000 ఇవ్వాలి అనే థాట్ క్లయింట్‌కుంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ప్రొడక్ట్ కనిపించట్లేదు. ఓన్లీ సర్వీసే కనిపిస్తుంది. కానీ ఫోటోగ్రాఫర్ కొనేటప్పుడు మన కెమెరాస్ కొనాలి. అది ప్రొడక్ట్‌గానే కొంటున్నాం. ఏ కంపెనీ గూడా మన కెమెరాస్ ఇచ్చేసి రెంటల్ లాగానో, లేకపోతే నువ్వు వాడిన దాన్ని బట్టి పే చేయండి అనో చెప్పవు. సో, ప్రొడక్ట్ కొనేటప్పుడేమో ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువుంటుంది. సర్వీస్ ఇచ్చేటప్పుడేమో మనం ఈ మనీ మనం కెమెరాస్ మీద పెట్టిన పెట్టుబడి గావచ్చు, మన టైం గావచ్చు, మెల్లమెల్లగా వస్తాయి. అందువల్లే ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ మంది ఫోటోగ్రఫీలో లాభాలతో ఉండరు.